హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రియాక్షన్. మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి టీజర్ నిన్నే వచ్చేసింది. బట్ ఈ రోజు ఇచ్చేస్తున్న రియాక్షన్ మాత్రం టీజర్ అయితే నిన్నటి నుంచి చూడకుండా అలాగే ఉన్నాను. వీడియోలో రియాక్ట్ అవుదామని ఆల్రెడీ చూసేసి ఫేక్ గా రియాక్షన్ ఇస్తే బాగోదు చాలా. ఇంకో విషయం, రియాక్షన్ ఇచ్చే టైంలో నేను అలాగే ఉండిపోతున్నాను. రేసుగుర్రంలో సుత్యాసన లాగా లోపలే ఎగ్జిట్ అవుతున్నాను. ఇంకా నుంచి బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి వచ్చేసి డైరెక్టెడ్ బై మహేష్ పి, మ్యూజిక్ వచ్చేసి రథన్, స్టారింగ్ వచ్చేసి అనుష్క శెట్టి అండ్ మన నవీన్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి వచ్చి బాగా ఎనర్జెటిక్ గా ఉంటాడు. మన అనుష్క వచ్చి చాలా కామ్ అండ్ కంప్రెస్ గా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఎలా తీసారో చూడాలి. సినిమా అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా క్యూరియస్ గా ఉంది ఈ మూవీ గురించి. అయితే లెట్స్ సీ. ఫస్ట్ టీజర్ చేస్తాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఫుడ్ ఏం మ్యాజిక్ కాదు, ఇట్స్ సైన్స్. ఇక్కడ యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ టెక్స్చర్, ఫ్లేవర్ టెస్ట్ చేసి మెజర్ చేసి ప్రిసైజ్ గా వాడాలి. నా కూతురు ఏమన్నా సామాన్యులు అనుకుంటున్నావా? ఎప్పటికీ పెట్టి చేసుకో. పోయి ఇంకేమన్నా చూసుకోరా. స్టాండర్డ్ వాట్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తున్నా. మా హోటల్లో స్టాండ్ అప్ ఫర్ విమెన్స్ రైట్స్ అండ్ నేషనల్ నేషనల్ సిచ్యువేషన్ సంబంధం లేకుండా కామెడీ చేస్తాను. బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా, ఇంజెక్షన్ విరిగిపోతే జాగ్రత్త. కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం. టీజర్ చూడగానే ఒక విషయం మాత్రం అర్థమైపోయింది. సినిమా అయితే చాలా హిలేరియస్ గా ఉంటుంది అని. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకైతే కామెడీ విషయంలో మాత్రం చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరిది. చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, సైలెంట్ అంటే ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్స్ గురించి చెప్తున్నాను. సైలెంట్ గా ఉంటుంది అనుష్క అండ్ నవీన్ పోలిశెట్టి అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ లవ్ అనేది ఎలా క్రియేట్ చేయబోతున్నారు చూసేద్దాం. సినిమాలో అయితే జస్ట్ టీజరే కదా, 1 minute పెద్ద మనం ఏమి ప్రెడిక్ట్ చేయలేము సినిమా ఎలా ఉంటుందో. నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ అయితే స్టాండప్ కమెడియన్గా చాలా హిలేరియస్గా ఎంగేజ్ చేస్తాడు అనుకుంటున్నాను నేనైతే. ఇట అనుష్క క్యారెక్టర్ వచ్చి ఫుడ్ అంటే రెస్టారెంట్ నడుపుతుంటుంది. చూద్దాం స్టోరీ ఎలా ఉంటుందో. ఏదన్నా థ్రిల్లర్గా తీసారో లేకపోతే సోల్ఫుల్ లవ్ స్టోరీగా తీసారో చూసేద్దాం. ఇలాంటి మోర్ రియాక్షన్స్ కావాలనుకుంటే స్టే ట్యూన్డ్ టు PS Creative Works. టాటా బాబాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.